హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో, ఇక ప్రస్తుతానికి మన తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 19వ తారీఖున, రేపు 20వ తారీఖున ఈ 2 రోజుల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? సో, ఏ జిల్లాల్లో అయినా వర్షాలు పడేందుకు అవకాశం ఉందా లేదా? అండ్ అలాగే ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో పొగమంచు అనేది ఎక్కువగా కురిసేందుకు అవకాశం ఉండొచ్చు. రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో మరలా ఏమైనా అల్పపీడనాలు ఏర్పడి తుఫాన్‌గా మారబోతున్నాయా? అనే వివరాల గురించి మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి గైస్. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. ఈ యొక్క వెదర్‌కు సంబంధించినటువంటి అప్డేట్స్ మొత్తం కూడా మన టెలిగ్రామ్ ద్వారా కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ప్రస్తుతానికి మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు అనేటువంటివి ఎలా ఉన్నాయి? సో, ఎక్కడైనా వర్షాలు అనేటువంటివి పడేందుకు ఛాన్సెస్ ఉందా? లేదా? అసలు ఈ యొక్క వాతావరణం అనేది ఎలా ఉంటుంది? అనే డీటెయిల్స్ గురించైతే ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా మనం తెలుసుకుందామండి. ఓకేనా? సో, మనకు ఈరోజు 19 అండ్ అలాగే రేపు 20వ తారీఖున ఈ 2 రోజులు కూడా మాక్సిమం ఎక్కడ ఏ జిల్లాల్లో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడ ఏ జిల్లాల్లో కూడా వర్షాలు పడేందుకు అవకాశం అయితే లేదనమాట. సో, ఉంటే మనకు వాతావరణం అనేది కొంచెం చల్లదనంగా అయితే ఉండేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఈరోజు ఈవినింగ్ మనకు ప్రస్తుతానికి కావచ్చు అండ్ అలాగే రాత్రి 9, 10, 11 ఆ సమయంలో కూడా మనకు మాక్సిమం క్లైమేట్ మొత్తం కూడా చల్లదనంగా అయితే ఉండేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. దాంతో పాటుగా ఈ తిరుపతి డిస్ట్రిక్ట్, నెల్లూరు, కడప, చిత్తూరు ఈ యొక్క డిస్ట్రిక్ట్స్‌లలో ఉన్నటువంటి ప్రాంతాల్లో పొగమంచు అనేది కూడా ఎక్కువగా కురిసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. ఎందుకంటే ఇది మాక్సిమం మనకు చలి సీజన్ కాబట్టి ఈ పొగమంచు అనేది ఎక్కువగా నమోదవుతూ ఉంటుంది. నైట్ టైమ్‌లో మనకు ఆల్మోస్ట్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అందువల్ల మనకు ఈ చలి తీవ్రత అనేదైతే ఎక్కువగా ఉండి పొగమంచు అనేది కురుస్తూ ఉంటుందన్నమాట. సో, ఈరోజు మనకు మాక్సిమం ఎక్కడొక్కడ వర్షాలుండవు. అండ్ అలాగే రేపటి రోజున కూడా చూద్దామండి. సో, రేపటి రోజున రేపు ఉదయం నుంచి ఈ తిరుపతి డిస్ట్రిక్ట్ కావచ్చు అండ్ అలాగే ఈ నెల్లూరు డిస్ట్రిక్కు, ఓకేనా? తిరుపతి, నెల్లూరు, దాని తర్వాత కడప కావచ్చు, చిత్తూరు, ఈ అనంతపురము, ఈ యొక్క జిల్లాల్లో వాతావరణం వచ్చేసి ఎట్లా ఉంటుందంటే, కొంచెం చల్లదనంగా ఉంటుంది. కొంచెం ఎండ కూడా వస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఎట్లా అంటే మీకు చెప్పాలి అంటే మోగెండ ఎలా వస్తుందో అలా అయితే ఉంటుంది. చల్లదనము ఉంటుంది, క్లౌడీగా ఉండి అండ్ అలాగే కొంచెం ఎండ కూడా ఉండేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. సో, ఇక రిమైనింగ్ ఈ ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో మాక్సిమం ఎండే ఉంటుంది. ఇక రేపు సాయంత్రం అయ్యే టైంకి చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందండి. పొగలాగా కమ్ముకొని మనకు చలి అనేది ఎక్కువగా కురవడం మంచు అనేది ఎక్కువగా కురవడం జరుగుతుందనమాట. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే ఉండండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో. ఎందుకంటే మనకు ఈ మంచు అనేది ఎక్కువగా కురుస్తుంటుంది కాబట్టి ఎక్కువగా బయటకైతే వెళ్ళొద్దు ఆ టైమ్స్‌లలో. ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు. ఈరోజు, రేపటికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. వర్షాలైతే ఎక్కడా లేవండి. ఈ రోజుకి సంబంధించి, రేపటికి సంబంధించి. బట్ మనకు 21వ తారీఖున ఈ తిరుపతి, నెల్లూరు ఈ 2 డిస్ట్రిక్ట్స్‌లో అక్కడక్కడ ఉదయము 9, 10 ఆ సమయాల్లో మనకు తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు పడేందుకు ఛాన్స్ అయితే ఉన్నాయండి. సో, మీకు ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్ కూడా చూపిస్తాను. క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు ఈ తిరుపతి, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో మాత్రమే లైట్ రైన్ అయితే నమోదవుతుంది మనకు. ఎప్పుడు 21 తారీఖున ఉదయాన్నే 7, 8, 9 ఆ సమయాల్లో. ఓకేనా? సో, ఇక్కడ నేను సర్కిల్‌లాగా గీస్తున్నాను కదా! సో, అదే మనకు వర్షం పడేందుకు సూచన అనమాట. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్‌లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఓకేనా? సో, మాక్సిమం మనకు ఈ తిరుపతి, నెల్లూరు డిస్ట్రిక్ట్స్ మధ్యలో ఉండేటువంటి ప్రాంతాలకు 21వ తారీఖున ఎక్కువ రైన్ కూడా కాదండి. లైట్ రైన్ అయితే నమోదవ్వడం జరుగుతుంది. అంతేకాని ఇక రిమైనింగ్ ఎక్కడ కూడా పడదు. అండ్ అలాగే ఆ రోజు సాయంత్రం వరకు కూడా పడుతూనే ఉండదు. ఆ రోజు మార్నింగ్ అయితే అక్కడక్కడ పడతాయి అంతేను. మిగతా టైంలో మనకు క్లౌడీగా ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎండ కూడా వచ్చేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు 21వ తారీఖున. సో, నేను మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకేనా?
రెగ్యులర్గా అయితే ఫాలో అప్ చేస్తున్నాను గైస్ మన ఛానల్ని. ఇక రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో మనకు అల్పపీడనాలు ఎటువంటివి ఏమన్నా ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయంటే ఉన్నాయండి. ఈ నెలాఖరులో మనకు 30, 31 ఆ తారీఖులో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడుతుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు 30, 31 తారీఖుల్లో ఏర్పడడం జరుగుతుంది. ఎల్ అని కూడా కనిపిస్తుంది మీకు. ఎల్ అంటే లో ప్రెషర్ అనమాట. ఓకేనా. ఇది కనుక మనకు ఈ దిశగా కదులుతూ వెళ్తే ఖచ్చితంగా మన ఏపీలో ఉన్నటువంటి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఓకేనా. ఈవెన్ తమిళనాడు కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఇది ఈ దిశగా కదిలి వెళ్తే. లేదు ఇది ఈ దిశగా కదిలి వెళ్తే మనకు ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు విశాఖపట్నము, విజయవాడ, రాజమహేంద్రవరము, కాకినాడ, ఈ ఏలూరు, గుంటూరు, బాపట్ల, పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాలకి ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు ఉండదంటే ఉంటుంది. దీనికి కూడా కొంచెం లైట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అంటే లైట్ రైన్ అయితే నమోదవుతుంది ఈ దిశగా వెళ్తేనే. లేదు అసలు ఇది ఈ 2 దిశలుగా కదలకుండా సో ఇలా వెళ్ళిపోతే మనకు అసలు దీని ఎఫెక్టే ఉండదండి. ఇలా వెళ్ళిపోయి తీరం దాటేస్తే మనకు దీని ఎఫెక్టే ఉండదు. అసలు వర్షాలు ఎటువంటివి కూడా రావన్నమాట. సో ఇవి వచ్చేసి మనకు దీని ఎఫెక్ట్ ఎప్పటికీ ఎలా ఎలా ఉంటుంది అని నేను రెగ్యులర్గా కూడా అప్డేట్ అనేటువంటిది అయితే అందజేస్తూ ఉంటాను గైస్ ఈ అల్పపీడనం ప్రభావం గురించి. ఇంకా మనకు ఒక 10 డేస్ దాకా అయితే ఉంది. ఓకేనా. ఈ నెలాఖరులో మనకు బంగాళాఖాతంలో అయితే ఇది ఏర్పడుతుంది అనమాట. ఇది ఈ నెలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. బట్ ఎవరు కూడా చెప్పలేదు, నేను మీకు చెప్తూ ఉన్నాను మన ఛానల్ నుంచి. సో ఈ విధంగా వెదర్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందజేస్తూ ఉంటాను. మీరు రెగ్యులర్గా అయితే ఫాలో అప్ చేస్తున్నాను. ముఖ్యంగా రైతులు చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. సో క్లియర్గా ఉండేటువంటి వెదర్ రిపోర్ట్స్ అయితే ఇవ్వండి, ఎక్కడైనా వర్షాలు పడతాయని అడుగుతూ ఉన్నారు. సో మ్యాక్సిమం పడితే ఈ నెలాఖరులో ఈ తుఫాను కూడా అది కూడా ఈ అల్పపీడనం అనేది ఈ దిశగా కదిలితే మన ఏపీ రాష్ట్రం వైపు కదులుతూ వెళ్తేనే వస్తాయండి. లేదు అది అలా కాకుండా ఈ దిశగా వెళ్ళిపోతే మనకి ఎఫెక్ట్ అయితే ఉండదు. అది కూడా చెప్తున్నాను మీకు క్లారిటీగా కూడా. అంతేగాని ఈ మధ్యలో ఎక్కడా కూడా వర్షాలకు ఛాన్స్ అయితే కనిపించడం లేదు. బట్ ముందు ముందు రోజులు ఏమన్నా చేంజెస్ వచ్చినా సరే, వాతావరణంలో మార్పులు వచ్చినా సరే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే తెలియజేస్తూ ఉంటాను. మనం చెప్పలేం కదా వాతావరణంలో ఏ టైంకి ఎప్పుడైనా మార్పులు ఎటువంటివి జరగవచ్చు, వర్షాలు కూడా వచ్చేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. అందుకొరకు చెప్తున్నాను గైస్.